మన యొక్క టీజీఆర్ఎస్ఎన్ జేసీ కాలేజ్ ప్రిన్సిపల్ అటువంటి డాక్టర్ అజయ్ కుమార్ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాము. గట్టిగా ఒకసారి చెప్పలు. సార్ చదువుకునేటువంటి వయసు నుంచి కూడా ప్రశ్నించడం నోట్ చేసుకున్నారు. అదే ప్రశ్న ఈ రోజు దాదాపుగా ఒక 1500 గురుకులాలకి సార్ ని ప్రెసెంట్ గా చేయడం జరిగింది అనమాట. సో గురుకుల ప్రిన్సిపల్ అసోసియేషన్ కి స్టేట్ ప్రెసిడెంట్ మన అజయ్ కుమార్ గారు. సో నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు మరొకరు డాక్టర్ చంద్రభాను గారు. సో వారు ప్రొఫెసర్ ఇన్ ఐ హాస్పిటల్. సో ఈరోజు కెరియర్ గైడెన్స్ పైన మనతో మాట్లాడ అలాగే మనకు కెరీర్ ఎంతో ఉన్నది. ఆ కెరీర్ ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలి, దానికి సంబంధించిన గైడెన్స్ అలాగే కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనకు ప్రొఫెసర్ ఇన్ కాకతీయ ఐ హాస్పిటల్ డాక్టర్ కేబి చంద్రబాన్ సార్, అలాగే ఎన్ఐటి నుండి మేడం ప్రొఫెసర్ రమ మేడం, అలాగే మనకు ఇంతకుముందు కూడా వచ్చారు మేడం రమ మేడం కూడా వచ్చారు, భారత సార్ కూడా వచ్చారు. సో పద్మ మేడం అలాగే రచయిత్రి, చాలా సున్నితమైన అనేక అంశాలు సామాజిక అంశాల పైన కవితలు అలాగే కథలు రాసిన మేడం. ఆ ముగ్గురు మన కాలేజీకి రావడం చాలా సంతోషకరమైన విషయం. సో ఈ చల్లని సాయంకాలం వాళ్ళు వచ్చిన సందర్భంగా వారు చెప్పిన విషయాలను మనము గమనంలో తీసుకొని మన యొక్క కెరీర్ని బిల్డప్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఈరోజు సైన్స్ సంబంధించిన ఏదైతే టాక్ పెట్టుకున్నామో దానికి యాప్ట్ అయ్యే సాంగ్ని మనము పెట్టుకున్నాం. ఫస్ట్ ఏదైతే ఆ చల్లని సముద్ర గర్భం అనేది ఆ పాట మన యొక్క మానవ పరిణామ క్రమాన్ని తెలియజేస్తూ రేపటి ఫ్యూచర్ని, రేపటి భవిష్యత్తుని ఎలా అన్నార్థులు లేని, ఆకలి బాధలు లేని సమాజం ఎలా కావాలని కోరుకున్న ఆ పాట మనందరికీ ఒక యాప్ట్ గా, ఈ సాంగ్ యాప్ట్ కాబట్టి ఆ పాటతో మనం స్టార్ట్ చేసుకున్నాం. సో ఇంకా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి ఇంకా 2-3 అంశాలు కూడా ఉన్నాయి. ఇది యాక్చువల్ గా ఈ మంత్ ఫిబ్రవరి 14th చాలా మందికి వ్యాలంటైన్ డే అనుకుంటారు, తెలుసు చాలా మందికి. కానీ అదే 2 రోజుల తర్వాత 14 తర్వాత ఫిబ్రవరి 16th రోజు మన మొత్తం సైన్స్ కి సంబంధించిన ఒక మూల మలుపు ఏదైతే మొత్తము భూకేంద్రక సిద్ధాంతము నుంచి తోసిపుచ్చి కోపర్నికస్ ఎలా అయితే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పిన ఆ అంశాన్ని ఒక మత పోపు వాళ్ళ యొక్క దాష్ట్యానికి బలైపోయిన బ్రూనైని చంపింది ఫిబ్రవరి 16th. సో ఆయనే ఏం చెప్పిండు, భూమి బల్లపరుపుగా ఉంటుంది, చాపలా ఉంటుంది అని చెప్పిన అంశాన్ని తోసిపుచ్చి అప్పుడున్న మతాలకు సంబంధించిన వాళ్ళు చెప్పినవి మాత్రమే అవి శాసనాలు. ఆ శాసనాలు కావు, అవి మూర్ఖపు ఆలోచనలు, అవి మూఢత్వపు ఆలోచనలు, అవి మనకు అంటే అది నిరూపణకు లేని నిజాలు అని చెప్పేసి సైన్స్ పరికల్పన చేసిన కోపర్నికస్ ని తను సపోర్ట్ చేయడం వల్ల ఎంత ఘోరంగా అతన్ని చంపారంటే, ఫస్ట్ అతన్ని ఒక 6 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపించి, అంటే ఎందుకు జైలు జీవితం గడిపించారంటే మేము చెప్పిన వాటిని మీరు విరుద్ధంగా మాట్లాడితే మీకు ఇది గతి పడుతుంది అని చెప్పి 6 సంవత్సరాల తర్వాత అతని యొక్క నాలుకకి మొత్తము ఐరన్ చుట్టి తీసుకొస్తారు. మొత్తం అందరి సమక్షంలో బహిరంగ తీసుకొచ్చి ఏం చెప్తారంటే, ఇప్పుడు కూడా నువ్వు అలాగే నమ్ముతున్నావా, భూమి గుండ్రంగానే ఉంది, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పి నమ్ముతున్నావా, లేకపోతే మనది నమ్ముతున్నావా చెప్పని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే 6 సంవత్సరాల నుంచి జైలు జీవితం గడిపింది కదా, ఈయన మన దారికి వస్తాడని చెప్పేసి అనుకున్న సందర్భాల్లో కూడా ఏదైతే నాలుగుకున్న తీసేసి అడుగుతున్న సందర్భంలో కూడా ఒకే విషయం చెప్తాడు, ఎప్పుడు సత్యం అనేది సత్యంగానే ఉంటుంది, ఇది దీనికే కట్టుబడి ఉంటుందని చెప్పినప్పుడు వాళ్ళు కోపదిత్తులై వాళ్ళని తీసుకెళ్లి మంటల్లో వేసి చంపేసిన సందర్భం అన్నమాట. సో అలాంటి అంటే మనము ఇంత సైన్స్ ని ఇంతకుముందే మేడం మనందరం వెళ్ళి చూసాము. సో సైన్స్ సంబంధించిన అనువర్తనాలు ఏవైతే వాటి అప్లికేషన్స్ ని ఎంత స్వేచ్ఛగా అంతగా అనుభవిస్తున్న ఈ సందర్భానికి వాళ్ళ యొక్క త్యాగాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ త్యాగాల పునాదుల పైనే మనం ఈ సైన్స్ అనేది అభివృద్ధి చెందింది. కాబట్టి ఆ సైన్స్ సంబంధించిన ఏదైతే బ్రూనో బలిదానమైన ఈ ఫిబ్రవరిని కూడా మనం దాన్ని ఉద్దేశంగానే మనం పెట్టుకుంటున్న ఈ సైన్స్ టాక్ ని రేపటి యొక్క
థాట్స్ కి, రేపటి యొక్క ఇన్నోవేషన్స్ కి అది ఒక భూమికగా మారుతుందని చెప్పేసి ఆశిస్తున్నా. ఇప్పుడు మన ఎన్ఐటి ప్రొఫెసర్ రమ మేడం గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే పద్మ మేడం గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నా. మేడం, ఈ బోకే మా పిల్లలు తయారు చేసింది. ఇది ప్రత్యేకంగా టుడే ఈ ప్రోగ్రామ్ మొదలు పెడతాను. ఐ స్పీక్ ఇన్ తెలుగు. ఓకే, సో అంతకంటే ముందు పసిపిల్లలుగా మీ దగ్గర నిలబడ్డప్పుడు ఒక 30 సంవత్సరాల జ్ఞాపకాన్ని మా కళ్ళ ముందు కట్టేస్తున్నాయి. నౌ ఐ ఆమ్ ద బిగ్ పోస్ట్ లైక్ ప్రొఫెసర్ ఇన్ ఆప్థాలమాలజీ. ఎన్ని ఎత్తు పల్లాలు దాటితే ఈ స్టేజ్కి నేను వచ్చాను, మీ సార్ వచ్చారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో కెరీర్ అండ్ గైడెన్స్లో నా అనుభవాల్ని, నా ఎక్స్పీరియన్స్ని మీకు చెప్తాను. ఎట్ ద టైమ్ ఆఫ్ 1983 తర్వాత చెప్తాను. మేడం ఉన్నారు, ప్రొఫెసర్ ఇన్ ఎన్ఐటి. తన ఎక్స్పీరియన్స్, తన అనుభవాలు మేడం మీకు చాలా గైడ్ చేయగలుగుతారు. అలాగే కవిత్రి మేడం కూడా ఉన్నారు, తన అనుభవాన్ని కూడా ఇస్తారు. బిఫోర్ దట్ నేనే మీ ఇష్టమైన పాటను పాడతాను. ఆ పాట కంటే ముందు ఒక శ్రీశ్రీ చరణాన్ని ఇస్తున్నాను. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమి ఎరగని పువ్వుల్లారా, 5-6 పాపల్లారా. అవునా? 5-6 ఉన్నారా? ఇంకా కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే, అది మాదే అని ఆనందించే పిల్లల్లారా, పిట్టల్లారా. గరికపచ్చ మైదానాల్లో, తామర పూల కోనేరుల్లో, తల్లి సందిట తండ్రి సందిట దేహధూళితో కజభారంతో, నూలులు వేలులు పాలబుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపాన విహరిస్తుంటే, పరమాత్మలు చిరతల్లారా, మీదే సమస్త విశ్వం, మీరే లోకపు భాగ్య విధాతలు, మీ హాసంలో మెరుగులు తీరులు వచ్చే నాళ్ళ అని శ్రీశ్రీ పిల్లల కోసం ఒక గేయం. సో అలాంటి పిల్లల మధ్య మా అనుభవాల్ని, మీరు ఎలా ఎదగాలి సమాజంలో అని చెప్పడం ఒక బాధ్యతగా ఇవాళ ముందరికి వచ్చాం. ఇక మీ ఇష్టమైన పాటను ఒక చరణం నేనే పాడతాను. ఓకేనా? నౌ అంతకంటే ముందు మీ ప్రిన్సిపల్ సార్ గురించి చెప్పాలి. ఈజ్ మై వెరీ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్. పాతల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. మానవ కళ్యాణం కోసం రణమొడ్డిన రక్తం ఎంతో, మానవ కళ్యాణం కోసం రణమెత్తిన రక్తం ఎంతో, రణరక్కసి కరాల నృత్యం రాసిన పసి ప్రాణాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం, అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, గాయపడిన కవి గుండెలలో, గాయపడిన కవి గుండెలలో రాయబడని
కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం